మాచర్లగుంట్ల మండలానికి చెందిన మాజీ ఆర్మీ సైనికుడు సిరిగిరెడ్డి సదాశివారెడ్డి 1980వ సంవత్సరం జనవరి నెల ఇండియన్ ఆర్మీలో చేరి 2 సంవత్సరాల 4 నెలల పాటు మన భారతదేశం కోసం ఆయన పోరాడారు. తర్వాత ఆయన కాళ్లు దెబ్బతినడంతో ఇండియన్ ఆర్మీ నుంచి ఇంటికి వచ్చినట్టు సమాచారం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రముక్కలు జమ్మూ కాశ్మీర్లో విహారయాత్రకు వెళ్లిన వారిని కాల్చి చంపడం దారుణమని అన్నారు. మన భారతదేశం జోలికొస్తే అవసరమైతే ప్రాణాలైనా తెగించి దేశం కోసం మాజీ సైనికుడిగా పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లోయలో పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్రముఖలు చంపడము చాలా దుర్మార్గమైన చర్య. గత 45 సంవత్సరాల నుంచి ఇండియా పాకిస్తాన్ల మధ్య వైరం ఉన్నప్పటికీ అడపాదడపా మన భారతీయులను చంపుతున్నారు. నేను చెప్పొచ్చేది ఏమంటే 1980 జనవరిలో ఇండియన్ ఆర్మీలో ట్రైనింగ్ అయ్యాను. 2.5 సంవత్సరం పనిచేసిన తర్వాత కాల్ ఫ్రాక్చర్ అయ్యి డిశ్చార్జ్ అయ్యి వచ్చాను. ప్రస్తుతం నా వయసు 60 సంవత్సరాలు. అయినా కూడా భారతదేశానికి పాకిస్తాన్కు మధ్య యుద్ధం మొదలైతే ఖచ్చితంగా మాజీ సైనికునిగా నా వంతు పాత్ర నేను నిర్వహిస్తానని ఇండియా తరఫున హామీ ఇస్తున్నాను. నాలాంటి మాజీ సైనికులు ఎంతమందో ఉన్నారు భారతదేశాన్ని రక్షించుకోవడానికి. సైనికులకు అన్నదండలు ఉంటూ వారికి సహాయం చేస్తూ దేశాన్ని రక్షించుకోవడానికి నేను కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను.